ఫ్రెండ్స్ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. ఇక్కడ పిఎఫ్ ఫామ్ 31 ద్వారా పిఎఫ్ అడ్వాన్స్ అప్లై చేయడం జరిగింది. సో క్లెయిమ్ అయితే రిజెక్ట్ అయింది. సో ఎందుకోసం క్లెయిమ్ రిజెక్ట్ అయింది, దానికి గల పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం ఇక్కడ ఈపీఎఫ్ వెబ్సైట్ ఇక్కడ ఓపెన్ చేసి ఉన్నాము. దాని తర్వాత మనము పిఎఫ్ క్లెయిమ్ సెటిల్ అయినా లేదంటే రిజెక్ట్ అయినా దాని యొక్క స్టేటస్ మనము చూడాలి అంటే ఈపీఎఫ్ పాస్బుక్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించినటువంటి యూఏఎన్ నంబరు, పాస్వర్డు, అలానే క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ నేను వీరికి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ అవుతాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పిఎఫ్ పాస్బుక్ వెబ్సైట్లో లాగిన్ అయి ఉన్నాం. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్లో చూసారంటే మీకు ఈపీఎఫ్ మెంబర్కి సంబంధించినటువంటి టోటల్ పిఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఎంప్లాయీ షేర్ ఎంత ఉంది, దాని తర్వాత ఎంప్లాయర్ షేర్ ఎంత ఉంది అనేసి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ వీరికి సంబంధించినటువంటి క్లెయిమ్ అయితే రిజెక్ట్ అయింది కదా. సో అది ఎలా చూడాలి అంటే మన ఇక్కడ క్లెయిమ్స్ అని కనిపిస్తూ ఉంటుంది. సో ఈ క్లెయిమ్స్ పైన మనము క్లిక్ చేసినట్లయితే సో మీ యొక్క క్లెయిమ్ ఎందుకు రిజెక్ట్ అయింది దానికి గల వివరాలు ఇక్కడ మనకు పొందుపరచడం జరుగుతుంది. సో ఇక్కడ నేను క్లెయిమ్స్ పైన క్లిక్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చూడవచ్చు క్లెయిమ్ యొక్క స్టేటస్. సో వీరు ఫామ్ 31 అనేది అప్లై చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మీరు పిఎఫ్ అప్లై చేస్తూ ఉన్నప్పుడు మీకు చాలా పారాస్ ఉంటాయి. పారాస్ అంటే రీజన్స్, ఏ కారణం చేత మీరు పిఎఫ్ అప్లై చేస్తున్నారు అనేసి. సో ఇక్కడ వీరు కారణాన్ని ఏం చూపించారు, పర్చేస్ ఆఫ్ హ్యాండిక్యాప్ ఎక్విప్మెంట్ అని ఇక్కడ వీరు చూపించారు. ఓకే, కానీ ఈ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అయింది. సో ఎందుకోసం క్లెయిమ్ రిజెక్ట్ అయింది ఇక్కడ మీరు చూడవచ్చు. నాట్ ఎలిజిబుల్ సిన్స్ ఎంప్లాయర్ నాట్ అప్డేటెడ్ పిహెచ్ స్టేటస్ ఇన్ మెంబర్ పోర్టల్. అంటే పిహెచ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించినటువంటి స్టేటస్ని ఎంప్లాయర్ అనేది అప్డేట్ చేయలేదు కాబట్టి ఈ క్లెయిమ్ అనేది మేము మీకు ఇవ్వలేకపోతున్నాం అనేసి ఈపీఎఫ్ఓ వారు అయితే రిజెక్ట్ చేయడం జరిగింది. గతంలో ఈ పారాని ఎవరైనా ఉపయోగించవచ్చేది. సో నేను కూడా కొందరికి అప్లై చేశాను, క్లెయిమ్ అనేది వచ్చింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయి ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ క్లెయిమ్ అనేది సెటిల్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. అది కూడా మీ యొక్క ఎంప్లాయర్ పోర్టల్లో లేదంటే మీ ఎంప్లాయీ పోర్టల్లో అది పిహెచ్ స్టేటస్ అనేది అప్డేట్ అయితే ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ క్లెయిమ్ అనేది సెటిల్ అవ్వడం జరుగుతుంది. అది కాకుండా మీరు మీకు క్లెయిమ్ సెటిల్ కావాలి నార్మల్గా అంటే మీకు ఇల్నెస్ ఉంటుంది, లేదంటే పర్చేస్ ఆఫ్ మనకు ఏంది కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ ఉంటుంది, పర్చేస్ ఆఫ్ సైట్, ఫ్లాట్ అని ఇంకా వేరే చాలా కారణాలు అయితే ఉంటాయి. ఆ కారణాలు మీరు చూపించి పిఎఫ్ క్లెయిమ్ అనేది సెటిల్ చేసుకోవచ్చు. సో ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళు మట్టుకే ఈ క్లెయిమ్ని మీరు సెటిల్ చేసుకోగలుగుతారు. మిగతా ఎవరైనా వేరే కారణాన్ని చూపించి పిఎఫ్ అయితే అప్లై చేసుకోవాలి. ఇదండి వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.